హైదరాబాద్లో మైత్రివనంలో ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్లో నైలగిరి కాంప్లెక్స్లో ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్లో దాదాపు మంటలు 10:30కు సంభవించడం మనం చూసాము. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నా కూడా అసలు ఇది ఎందుకు జరిగింది అని అంటే మాత్రం ఇక్కడ ఏదైతే ఉందో వైర్లకు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కావడం, ఈ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇప్పుడు ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. ఏదైతే ఫైర్ సేఫ్టీ ఇక్కడ మనకు చాలా ముఖ్యం. చెప్పండి సార్, అసలు ఏంటి, ఎలా జరిగింది అని అనుకుంటున్నారు? యాక్చువల్గా ఇది ఆ ప్యానల్ బోర్డ్ నుంచి సంథింగ్ జరిగిందండి. దానివల్ల స్మోక్ ఎక్కువ వచ్చింది. దానివల్ల ఏంటంటే అక్కడ ఫోర్త్ ఫ్లోర్ ఇన్స్టిట్యూట్లో ఫోర్త్ ఫ్లోర్ వరకు వచ్చినట్టు స్మోక్ వచ్చినట్టుంది. ఆ స్మోక్ని చూసి కొందరు భయపడి అటు దిగారు. మామూలుగా అయితే మా స్టెప్స్ ఉన్నాయి, మనకు 2 సైడ్ స్టెప్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ పక్కనే ఉంటుంది. అంటే ఆ కంగారులో ఏంటంటే ఎవరైనా సరే అటు జరిగింది. ఫైర్ ఎగ్జిట్ కూడా ఉన్నాయి, ఫైర్ ఎగ్జిట్ కూడా అన్ని చోట్ల ఉండే ఫైర్ ఎగ్జిట్, ఇబ్బంది లేదు. ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. మనకి ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎలాంటిది జరగలేదు. ఇది ఓన్లీ కామన్, మాకు సంబంధించిన కామన్ ఇన్నోవా అసోసియేషన్ సంబంధించిన ప్యానల్ బోర్డు అది ఫైర్ అయ్యింది, అంతే. అంతా సేఫ్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారు? అంటే ఎగ్జిట్ అంతా ఎగ్జిట్ ఫైర్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి. అది అనుకోకుండా అట్లా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. చూస్తే పూర్తిగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఆక్యుపై కాలేదా? ప్రెసెంట్ ఏంటంటే స్టూడెంట్స్ ఇంకా వచ్చే టైం కాదు, అది ఇంకా అప్పుడే ఇంకా రావడం స్టార్ట్ అయింది. జస్ట్ చిన్న కేబుల్ అనేది స్పార్క్ అయింది, దానివల్ల పొగ అనేది మొత్తం కమ్ముకోవడం వల్ల ఇంత హంగామా జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏం నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. ప్రెసెంట్ కామన్ చిన్న కేబుల్ కాలడం వలన ఇంత సిచ్యువేషన్ జరిగింది. దీనివల్ల పొగ రావడం వల్ల అందరు కూడా గుమిగూడేసరికి అందరు ఏదో కంగారు భయభ్రాంతి చెంది ఇంతే, కానీ ఇంకేం ప్రాబ్లం అయితే ఎటువంటి నష్టం జరగలేదు. సేఫ్టీ మెజర్ ప్రకారంగా ఎవరి కాదు ఉంది. ప్రతి ఒక్కరి దీంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ ప్రీవియస్లీ ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చి ఇన్స్టేషన్ ఒక్కొక్కటి చేశారు. స్మోక్ డిటెక్టర్ కానీ ఇట్లాంటి షాపులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు మైత్రివనం అంటేనే చాలా మంది పిల్లలు భవిష్యత్తును ఊహించుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఎంతో మంది, వేల మంది ఉంటారు. సో మీరు మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా ఏం చేయబోతున్నారు? మేము మా సొసైటీ నుంచి ఫైర్ నుంచి ఏం సంబంధించి ఉందో మొత్తం అనేది ఇంప్లిమెంట్ పర్ఫెక్ట్గా చేస్తాము. ఇది అది నార్మల్ సడన్గా జరిగిన ఇన్సిడెంట్స్, దానికి మనం ఏం చేయలేము. చిన్నది స్పార్క్ అవ్వడం వల్ల పొగ అనేది గుమ్ముగూడింది, అది వెంటిలేషన్ బయటకు రాలేక బయటకు వెళ్ళింది అనమాట, మెట్రో బయట సైడ్. దానికోసం ప్రజలందరూ కంగారు తప్ప ఎవరికి ఏం నష్టం లేదు. సో ఇది పూర్తిగా ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్ మాత్రం చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మేము సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ యూజ్ చేసాము, అన్నీ పాటిస్తూనే ఈ బిల్డింగ్ని కొనసాగిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంతవరకు ఉన్నాయి, ఫైర్ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా, ఇక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి.